Welcome to NS Astrology Institute. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. టుడే క్లాసు నాడీ పద్ధతిలో ప్రొఫెషన్ ఎలా ఐడెంటిఫై చేయాలి. ఈ ప్రొఫెషన్ ఐడెంటిఫై చేయడానికి ప్రధానంగా శనిగ్రహం పరిగణలోకి తీసుకోవాలి. సో ఇప్పుడు నేను ఒక పీడిఎఫ్ షేర్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇక్కడ ఇచ్చిన పీడిఎఫ్లో శాట్రన్ ప్రొఫెషన్స్ అని ఇచ్చాను, అంటే శనిగ్రహము ప్రొఫెషన్స్. శనిగ్రహానికి సూర్యగ్రహంతో సంబంధం ఉంటే చూడండి, మెడిసిన్, గవర్నమెంట్ జాబ్స్, ఫాదర్ ప్రొఫెషన్, పాలిటీషియన్, నేమ్ అండ్ ఫేమ్ త్రూ ప్రొఫెషన్. ఇది శనిగ్రహానికి సూర్యగ్రహంతో సంబంధం ఉంటే. తర్వాత శనిగ్రహానికి చంద్రగ్రహంతో సంబంధం ఉంటే గవర్నమెంట్ జాబ్, ట్రాన్స్పోర్ట్స్, లిక్విడ్స్, ఆహార సంబంధ వ్యాపారాలు, హోటల్స్, రెస్టారెంట్స్, టూరిజం, మిల్క్ ప్రొడక్ట్స్, రిపోర్టర్స్, న్యూస్ రీడర్స్, జాబ్ చేంజ్ అవ్వడం, జాబ్ ఇలా. ఇవి శనిగ్రహానికి చంద్రగ్రహంతో సంబంధం ఉంటే ఇలాంటి వృత్తి ఉద్యోగాలను తెలియజేస్తాయి. తర్వాత శనిగ్రహానికి కుజగ్రహంతో సంబంధం ఉంటే ఇంజనీరింగ్, టెక్నికల్, పోలీస్ డిపార్ట్మెంట్, డ్రెస్ కోడ్ వేసుకునే జాబ్స్, స్పోర్ట్స్మెన్స్, ఫైర్ రిలేటెడ్ జాబ్స్, ఎనర్జీ, పవర్, ఎలక్ట్రిసిటీ, మిషనరీ, ఐరన్, మెటల్, మినరల్స్, మైన్స్, డాక్టర్స్, సర్జన్స్, డెంటిస్ట్స్. అలాగే వాస్తు కన్సల్టెంట్. ఇక్కడ వాస్తు కన్సల్టెంట్ అనగానే ఒక కాంబినేషన్ ఇచ్చాను, శని శుక్ర కుజగ్రహాల కాంబినేషన్. అలాగే ప్రీస్ట్ అంటే పూజారులు, మార్స్ కేతు కాంబినేషన్ ఇచ్చాను, అంటే ఈ శని కుజగ్రహాల కాంబినేషన్ అడిషనల్గా కేతు రావాలి. ఇది మళ్ళీ అడిషనల్గా ఏమి ఇచ్చాను, సూర్యగ్రహంతో సంబంధం ఉంటే ఈ ప్రొఫెషన్లోనే గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశానో ప్రొఫెషన్స్, అందులో గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఇది. తర్వాత శని బుధగ్రహాల కాంబినేషన్, ఆస్ట్రాలజీ, బిజినెస్, రియల్ ఎస్టేట్, టీచింగ్ ప్రొఫెషన్, టీచింగ్ ఎబిలిటీ, ఆఫీసర్ కేడర్ జాబ్స్ అండ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఏఎస్ కేడర్ జాబ్స్, అకౌంట్స్, మ్యాథమెటిక్స్, కామర్స్, బిజినెస్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, రైటర్స్, పోయెట్స్, మీడియా రంగం, పబ్లికేషన్స్. అంటే నా జాతక చక్రంలో ఈ బుధగ్రహానికి సంబంధించిన రూల్ మ్యాచ్ అయింది కాబట్టి నేను పబ్లికేషన్ చేస్తున్నాను, బుక్స్, అంతే కదండి. అలా. అలాగే శనిగ్రహానికి గురుగ్రహంతో సంబంధం ఉంటే టీచర్స్, ఏదైనా సరే టీచింగ్ ప్రొఫెషన్లో ఉంటారు. రెస్పెక్టబుల్ జాబ్ ఉంటుందండి, కంఫర్టబుల్ అండ్ రెస్పెక్టబుల్ జాబ్. హైయెస్ట్ పొజిషన్, ఏ ఫీల్డ్ అయినా సరే హైయెస్ట్ పొజిషన్లో ఉంటాడు. ఏ ఫీల్డ్ తీసుకున్నా, మెడిసిన్ అయినా, ఎడ్యుకేషన్ అయినా, పాలిటిక్స్ అయినా, గవర్నమెంట్ సెక్టార్ అయినా, ఎందులో అయినా సరే హైయెస్ట్ పొజిషన్లో ఉంటారు. తర్వాత ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ఐఏఎస్, ఐపీఎస్ ర్యాంక్స్. గురు శనిగ్రహాల కాంబినేషన్. సారీ, గురు శనిగ్రహాల కాంబినేషన్ కాదు, శని గురుగ్రహాల కాంబినేషన్. తర్వాత శని శుక్రగ్రహాల కాంబినేషన్, బ్యాంకింగ్, ఫైనాన్స్, రెవెన్యూ, మనీ లెండింగ్ బిజినెస్ అంటే చిట్ ఫండ్ బిజినెస్లు, లగ్జరీ రిలేటెడ్ ప్రొఫెషన్స్, షేర్ మార్కెట్, ట్యాక్స్ డిపార్ట్మెంట్, గోల్డ్, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్, డ్యాన్స్, సినిమా ఫీల్డ్. సినిమా ఫీల్డ్ అనగానే అడిషనల్గా రాహుగ్రహంతో రావాలి. రాహుగ్రహం ఛాయాగ్రహం కదా సినిమా ఫీల్డ్. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అనగానే సాటర్న్, వీనస్కు అడిషనల్గా రాహుగ్రహంతో రావాలి. ఆటోమొబైల్ బిజినెస్ అంటే ఇక్కడ మార్సు రాహు కాంబినేషన్ రావాలి అడిషనల్గా. ఇది శనిగ్రహానికి శుక్రగ్రహంతో సంబంధం ఉంటుంది. తర్వాత శనిగ్రహానికి రాహుగ్రహంతో సంబంధం ఉంటాయి సీక్రెట్ ఏజెంట్స్. రాహు సిఐడి అండి, సిఐడి కారకత్వం వహిస్తుంది. ఏసీబీ, సిబిఐ, గవర్నర్,
జనరల్ పొజిషన్లో ఉండేవాళ్ళు, షేడ్ రిలేటెడ్ బిజినెసెస్, కంప్యూటర్, గ్రాఫిక్స్ డిజైన్స్, ఎనిమేషన్స్, ఫోటోగ్రఫీ, సినిమా ఫీల్డ్, ప్రింటింగ్ అండ్ పబ్లికేషన్స్. అంటే రావుకు ఇక్కడ ప్రింటింగ్ పబ్లికేషన్ అని ఇచ్చాను కదా, 3వ స్థానంతో సంబంధం రావాలి. ఈ రూల్ కూడా నా జాతకంలో మ్యాచ్ అయిందండి. అంటే 3వ స్థానం, రాహు గ్రహం 3వ స్థానం వైపు వెళ్తుంది, బుధ గ్రహంతో కనెక్ట్ అయ్యి. సరే, ఇది అనెథికల్ జాబ్స్ అంటే నీతి నిజాయితీ లేని ఉద్యోగాలు, ట్రాన్స్పోర్ట్, అలాగే పెట్రోలియం గ్యాస్. పెట్రోలియం గ్యాస్ అనగానే 3 రావాలి అడిషనల్గా. ఇది రేడియో, బ్రాడ్కాస్టింగ్ స్టేషన్, మీడియా రంగం. ఇది శని గ్రహానికి రాహు గ్రహంతో సంబంధం ఉంటాయి. చివరిగా శని కేతు గ్రహాల కాంబినేషన్. అకల్ట్ సైన్స్ అండి, జ్యోతిష్యము, మత సంబంధమైన, రిలీజియస్ సంబంధమైన వ్యాపారాలు, బిజినెస్లు, మెడికల్, డాక్టర్, కెమికల్స్, లాయర్ ప్రొఫెషన్స్, జడ్జ్. ఇవన్నీ శని గ్రహానికి కేతు గ్రహంతో సంబంధం ఉండే జాబులు. మరి ఇది ఎలా చూడాలి రూల్కు? ఇవన్నీ ఫామ్ అయ్యాయి. మరి ఏ రూల్ మ్యాచ్ అయితే ఆ ప్రొఫెషన్లో స్థిరపడతారు, అంతే కదండి, అంతే కదా, ఆ ప్రొఫెషన్లో స్థిరపడతారు. ఫస్ట్ ఏం లేదండి, ఇప్పుడు శని చంద్రగ్రహాల కాంబినేషన్ తీసుకుంటే గవర్నమెంట్ జాబ్ అన్నాను, ఫుడ్ రిలేటెడ్ వ్యాపారాలు అన్నాను, అంతే కదండి. అంటే శని చంద్రగ్రహం చూడండి, లగ్నం అంటే మన గురించి, అంతేనా, అంతే కదండి. లగ్నం మన గురించి, 10వ స్థానం వ్యాపారం, గుర్తుపెట్టుకోండి, అంతే కదా. 6వ స్థానం గవర్నమెంట్ జాబ్, అంతేనా. అంటే శని చంద్రగ్రహాలు లగ్నంతో పాటు 6వ స్థానానికి వెళ్తే గవర్నమెంట్ జాబ్, గుర్తుపెట్టుకోండి. 10వ స్థానానికి వెళ్తే వ్యాపారం. మరి ఏ వ్యాపారం చేస్తారు? శని చంద్రగ్రహాలు వస్తే ఫుడ్ రిలేటెడ్ వ్యాపారం, అంతే కదా. ఈ రూల్ ఐడెంటిఫై అయితే చాలండి, ఖచ్చితంగా ఆ ప్రొఫెషన్లో ఉంటారు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చార్ట్ తీసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఉదాహరణకు ఒక రాజచక్రం తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక రాజచక్రం ఉంది చూడండి. ఇది గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ఒక అమ్మాయి చార్ట్ అండి. ఆల్రెడీ గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉంది. అక్టోబర్ 6, 1973 శనివారం రోజు 4:22 మధ్యాహ్నం జహీరాబాద్లో జన్మించిన ఈ అమ్మాయికి ఆల్రెడీ గవర్నమెంట్ టీచింగ్ ప్రొఫెషన్లో ఉంది. మరి ఇక్కడ చూద్దాం, ఇక్కడ శనిగ్రహం లగ్నాధిపతి అయ్యాడండి. ఒకసారి చూడండి, లగ్నాధిపతి అయ్యాడు. ఇక్కడ శనిగ్రహానికి ఏ గ్రహంతో కాంబినేషన్ ఫామ్ అయింది? ఒక్కసారి చూడండి. శనిగ్రహము రాహు నక్షత్రంలో ఉంది కాబట్టి ఇక్కడ రాహు గ్రహము ధనసు రాశిలో, చూడండి, ధనసు రాశిలో కేతు నక్షత్రంలో ఉంది. అంటే ఇక్కడ శని గ్రహము 10వ స్థానానికి వచ్చేసింది. ఇక్కడ 10వ స్థానము ధనుసు రాశి అయింది. అంటే రాహు గ్రహము ధనుసు రాశిలో ఉంది. ఇక్కడ ధనుసు రాశి 11వ స్థానం అయింది. రాహు గ్రహం కేపీ ప్రకారం 10వ స్థానంలో ఉంది కాబట్టి ఇక్కడ శని గ్రహం 10వ స్థానానికి వచ్చేసింది, అంతే కదా. ఇంకొకటి, ఇక్కడ శని గ్రహానికి 2వ స్థానం 6వ స్థానం అయింది, గవర్నమెంట్, అంతే కదండి. చూడండి, అంటే ఏ గ్రహానికైనా ఫస్ట్ హౌస్ ఏదైతే అది దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నేను చాలాసార్లు క్లాస్లో చెప్పాను. ఇప్పుడు ఈ చంద్రగ్రహానికి అంటే 6వ స్థానానికి అధిపతి అయిన ఈ చంద్రగ్రహము శని గ్రహానికి సంబంధించిన మకర రాశిలో ఉంది, అంతే కదండి. ఇక్కడ చంద్రగ్రహము 3 సొంత నక్షత్రంలో ఉంది, ఉండడం చేత మళ్ళీ 6వ స్థానానికి వచ్చేసింది. ఇక్కడ 3 ఎన్ని డిగ్రీలు అండి? 11 డిగ్రీల 38 నిమిషాల 11 సెకండ్లో ఉంది. అలాగే శనిగ్రహం ఎన్ని డిగ్రీస్లో ఉంది? 11 డిగ్రీల 14 నిమిషాల 29. ఈ 2 గ్రహాల మధ్య తేడా ఎంత ఉంది? ఎంత ఉంటుంది? అర నిమిషం కూడా లేదు, అంతే కదా. అంటే 0 డిగ్రీ లోపే ఉంది, అంతే కదండి, అవునా. ఇక్కడ డామినేటింగ్ ప్లానెట్ ఏంది ఈ 2 గ్రహాలలో? చెప్పండి. ఇందులో డామినేటింగ్ ప్లానెట్ ఏంటి? ఒకసారి మెసేజ్ చేయండి. నేను చాలాసార్లు ఒక 10 టైమ్స్ చెప్పుకుంటాను క్లాసులో. ఈ స్పెసిఫిక్గా ఈ 2 అంటే ఇక్కడ సాటర్న్కు 3తో కాంబినేషన్ ఫామ్ అయింది. ఎందుకంటే సాటర్న్కు 2వ స్థానం 6వ స్థానం అయింది,
అలాగే ఇక్కడ 6వ స్థానానికి అధిపతి అయిన చంద్రగ్రహము మకర రాశిలో సొంత నక్షత్రం శ్రవణ నక్షత్రంలో స్థితి అయింది. ఇక్కడ చంద్రగ్రహము 11 డిగ్రీల 38 నిమిషాల్లో ఉంది. అలాగే శనిగ్రహము 11 నిమిషాల ఇక్కడ శనిగ్రహము 11 డిగ్రీల 14 నిమిషాల్లో ఉంది. అంటే ఈ రెండిట్లో ఈ చంద్రగ్రహం డామినేటెడ్ అయిందా, సాటర్న్ డామినేటెడ్ అయిందా చెప్పండి. 2-3 మెసేజ్ చేశారు, నేను చూస్తున్నాను. మూన్ అని మెసేజ్ చేశారు. ఏ విధంగా మూన్ అయింది చెప్పండి, మెసేజ్ చేయండి. ఏ విధంగా మూన్ అయింది, ఎలా ఐడెంటిఫై? ఇక్కడ క్లియర్గా డిగ్రీస్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ మూన్ 11 డిగ్రీల 38 నిమిషాల 11 సెకండ్లో ఉంది. అలాగే శనిగ్రహము 11 నిమిషాల 14 అలాగే శనిగ్రహము 11 డిగ్రీల 14 నిమిషాలు 29 సెకండ్లో ఉంది. అంటే ఈ రెండిట్లో మూన్ యొక్క డిగ్రీలు కొద్దిగా ఎక్కువగా ఉంది, అంతేనా? అంతే కదండి. మూన్ యొక్క డిగ్రీలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మూన్ అనేది డామినేటెడ్ ప్లానెట్ అయింది సాటర్న్కి. అర్థమైందా? మీరు నాడిలో ఇది గుర్తుపెట్టుకోండి. ఏదైనా 3 డిగ్రీస్ లోపు వచ్చినప్పుడు ఏ ప్లానెట్ అయినా సరే ఎక్కువగా ఉంటే అది డామినేటెడ్ ప్లానెట్ అండి, గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ మూన్ అనే ప్లానెట్ సొంత నక్షత్రంలో ఉండటం చేత 6వ స్థానానికి స్ట్రాంగ్ అయింది. అలాగే శనిగ్రహం లగ్నానికి అధిపతి అయింది. శనిగ్రహానికి 2వ స్థానాధిపతి 6వ స్థానం అయింది. అలాగే శనిగ్రహం 3వ దృష్టితో 7వ స్థానాధిపతి సూర్యగ్రహాన్ని చూస్తుంది. అలాగే శనిగ్రహం ద్విసభావ రాశిలో ఉంది. 7వ స్థానాధిపతి 7వ స్థానానికి అధిపతి అయిన, అంటే ఇక్కడ సింహరాశికి అధిపతి అయిన సూర్యగ్రహము ద్విసభావ రాశిలో ఉంది. అంటే ద్విసభావ రాశి నుంచి ద్విసభావ రాశిలో ఉన్న సూర్యగ్రహాన్ని చూస్తుంది. అంటే శనిగ్రహానికి సూర్యగ్రహంతో కాంబినేషన్ వచ్చేసినట్టే శనిగ్రహానికి మూనుతో కాంబినేషన్ ఫామ్ అయ్యి 6వ స్థానం యొక్క ప్రభావం వచ్చేసింది సాటర్న్కి. ఇక్కడ నేనేం చెప్పాను, మీకేం చెప్పానండి? శని చంద్రగ్రహాల కాంబినేషన్ గవర్నమెంట్ అని చెప్పాను. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ జాబ్. అలాగే శని సూర్యగ్రహాల కాంబినేషన్ కూడా గవర్నమెంట్ జాబే అన్న. అంటే ఇక్కడ రాజ్యక్రమంలో ఈ శనిగ్రహము 3వ దృష్టితో సింహరాశికి అధిపతి అయిన 7వ స్థానాన్ని చూస్తున్నది. అలాగే 6వ స్థానానికి అధిపతి అయిన మూను శనిగ్రహానికి చెందిన మకర రాశిలో సొంత నక్షత్రంలో స్థితి కావడం చేత ఇక్కడ మూన్ అనే ప్లానెట్ డామినేట్ అయింది. అలాగే శని సూర్యగ్రహాల విషయానికి వచ్చేసరికి ఇక్కడ శనిగ్రహం డామినేటెడ్ ప్లానెట్ అయిందా, సన్ డామినేటెడ్ ప్లానెట్ అయిందా? ఒకసారి చెప్పండి, ఏది డామినేటెడ్ అయింది డిగ్రీస్ వైజ్లో? ఇక్కడ శనిగ్రహం 11 డిగ్రీల 14 నిమిషాల్లో ఉంది. అలాగే సూర్యగ్రహం 19 డిగ్రీల 38 సెకండ్లో ఉంది, 38 నిమిషాల్లో ఉంది. అంటే ఇక్కడ ఏది డామినేటెడ్ ప్లానెట్ అయింది? 2-3 మెసేజ్ చేశారు, చూద్దాం. సన్ అయింది. ఎందుకు? శనిగ్రహం కంటే ఇక్కడ సన్ ఎక్కువ డిగ్రీస్లో ఉంది కాబట్టి. అంటే సూర్య చంద్ర గ్రహాలు గవర్నమెంట్ విషయానికి కారకత్వం వహిస్తారు కాబట్టి ఇక్కడ సూర్యగ్రహం కూడా 6వ స్థానానికే వెళ్ళింది చంద్ర నక్షత్రంలో స్థితి కావడం చేత, అంతే కదా. ఇక్కడ సూర్యగ్రహం 19 డిగ్రీల 38 నిమిషాల 19 సెకండ్లో ఉంది కాబట్టి ఇది చంద్రగ్రహానికి చెందిన హస్త నక్షత్రంలో స్థితి కావటం చేత ఈ సూర్యగ్రహం 6వ స్థానంలో బలంగా ఉంది. అలాగే ఈ శనిగ్రహం కూడా 11వ స్థానానికి స్ట్రాంగ్ అయింది. ఇక్కడ 11వ స్థానం ధనుసు రాశి అయింది, అంతే కదా. కాకపోతే 11వ స్థానానికి అధిపతి గురుగ్రహం కూడా 11లోనే ఉంది కేపీ ప్రకారం. రాశి మకర రాశి కాబట్టి శనిగ్రహం కూడా మకర రాశిలోకి వెళ్ళిపోయింది. సో ఈ విధంగా మనం శని గ్రహాల యొక్క కాంబినేషన్ బట్టి శనిగ్రహానికి ఏ ప్లానెట్తో కాంబినేషన్ ఫామ్ అవుతుందో ఆ కాంబినేషన్కి ఏ స్థానంతో ఎక్కువగా వస్తుందో చూడాలి. దాన్ని బట్టి మనం ప్రొఫెషన్ డిసైడ్ చేయొచ్చు. 10వ స్థానానికి వస్తే బిజినెస్, 6వ స్థానానికి బాగా డామినేటెడ్ అయితే గవర్నమెంట్ జాబ్, అలాగే లగ్నానికి బాగా డామినేటెడ్ అయితే అప్పుడు ఏమవుతుంది? ప్రైవేట్ జాబ్. సో ఈ విధంగా శని గ్రహానికి ఏ గ్రహంతో కాంబినేషన్ ఫామ్ అయితే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి. సో ఇంకా చాలా రూల్స్ ఉన్నాయి, మనం తర్వాత నాడి పద్ధతులు ఇంకా క్లియర్గా తెలుసుకుందాం ఆ రూల్స్ గురించి. If you like this video, you can click on the like and subscribe button. Thank you.